ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారి మాట ఇస్తే తూచా తప్పకుండా పాటిస్తారు. ఆ ప్రత్యేకతనే చంద్రబాబుకు బెస్ట్ లీడర్ అనే గుర్తింపు తీసుకొచ్చింది. పేదలైనా సెలబ్రిటీలైనా సమానంగా చూడటమే ఆయన నైజం. ఇటీవల పింఛన్ల పంపిణీలో చంద్రబాబు సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనే స్వయంగా పేదల ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందించి బెస్ట్ సీఎం అని చాటుకున్నారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని బాణావతి నాయక్ గారి ఇంటికి వెళ్లారు. స్వయంగా పెన్షన్ అందించి కుటుంబ సమస్యలను తెలుసుకున్నారు. అయితే బాణావతి నాయక్ ఓ పూరి గుడిసెలో ఉండటంతో చలించిపోయిన చంద్రబాబు వెంటనే ₹1,80,000 ఇంటిని మంజూరు చేసి తన ఉదారతను చాటుకున్నారు. సీన్ కట్ చేస్తే సరిగ్గా 15 రోజులకే బాణావతి నాయక్ చంద్రబాబు అందించిన ఆర్థిక సాయంతో ఇవాళ ఇల్లు కట్టుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అదో పూరు గుడిసె మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో ఉంది. పేదరికాన్ని చాటుతూ దయనీయ స్థితిలో ఉంది. ఆ కాలనీలో మిగతా నివాసులందరూ పక్కా గృహాల్లో నివసిస్తున్నప్పటికీ ఈ పూరు గుడిసె మాత్రం వెక్కిరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. దీని యజమాని బాణావతి నాయక్. ఉదయం 7 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ ఆ కాలనీలో ఆగింది. ఆయన తన వాహనం దిగి నేరుగా ఆ గుడిసె వైపు కదిలారు. జీవితంలో ఎన్నడూ నమ్మలేని రీతిలో ఒక సీఎం అనుకోని అతిథిగా రావడంతో నాయక్ కుటుంబం సభ్యులు ఆనందానికి అవధుల్లేవు. నాయక్ భార్య సీత, కుమార్తె ఇస్లావత్ సాయి ఆయనకు పాదావందనం చేశారు. చంద్రబాబు వారిని వారిస్తూ లోపలికి దారితీశారు. ఆ గుడిసెకు చుట్టూ గోడలు లేవు, కానీ ఇంటిని వరండా లోపల గదిగా విభజిస్తూ మధ్యలో చిన్న గుమ్మంతో కూడిన మట్టి గోడ ఉంది. చంద్రబాబు గుమ్మంలో వంగి లోనికి వెళ్లారు. లోపల చూస్తే మట్టి నేల, 2 కుక్కి మంచాలు కనిపించాయి. ఆయన మరేమీ ఆలోచించకుండా ఒక కుక్కి మంచంలో కూర్చున్నారు. తనకో వైపు సాయి, ఇంకోవైపు ఆమె కుమారుడు కళ్యాణ్ను కూర్చోబెట్టుకున్నారు. మరో మంచంలో నాయక్, ఆయన భార్య సీత, ఇంకో మనవడు పవన్ కూర్చుని ఉన్నారు. చంద్రబాబు ముందుగా వారిని పరిచయం చేసుకుంటూ సచివాలయ ఉద్యోగితో పెన్షన్ పంపిణీకి సంబంధించి వారి నుండి వేలుముద్రను తీయించారు. అనంతరం నాయక్ వృధా పెన్షన్ కింద 7,000, సీతకు రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలకు సిఆర్డీఏ ఇచ్చే వ్యవసాయ కూలి పెన్షన్ 5,000, వారి కుమార్తె ఇస్లావత్ సాయికి వితంతు పెన్షన్ కింద 4,000ను స్వయంగా అందజేశారు. అనంతరం నాయక్ భార్య టీ కాసి చిన్న స్టీల్ గ్లాసులో పోసి ఇవ్వగా ఆయన తాగారు. వారి స్థితిగతులను విచారించారు. చుట్టుపక్కల వారంతా పక్కా ఇళ్లలో ఉంటే మీరు పూరు గుడిసెలో ఉండిపోయారేమిటని నాయకుడు ప్రశ్నించారు. అతడు సమాధానమిస్తూ తాను గతంలో కౌలు చేస్తూ 8 లక్షలు నష్టపోయానని, దీంతో ఆర్థిక పరిస్థితి తలకిందులైందని చెప్పాడు. తాను పొలాల్లో మందులు కొడుతూ ఆ వచ్చే కొద్దిపాటి డబ్బులతో కుటుంబాన్ని ఈదుకొస్తున్నట్లు తెలిపాడు. తనకు ఇల్లు కట్టించి సాయం చేయాలని అభ్యర్థించగా సీఎం తక్షణమే స్పందించారు. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద ₹1,80,000 మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నాయక్ కుటుంబాన్ని చూసినప్పుడు చంద్రబాబుకు చాలా బాధ కలిగింది. చుట్టుపక్కల అన్ని మంచి ఇళ్ళు ఉన్నాయి, మీరు మాత్రం పూరి గుడిసెలో ఉండటంతో ₹1,80,000 మంజూరు చేశారు. కేవలం 15 రోజుల వ్యవధిలో నాయక్ కొత్త ఇల్లు కట్టుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దట్ ఈజ్ చంద్రబాబు, మాట ఇంతే అంతే అంటూ తెలుగు తమ్ముళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.